హాయ్ హలో నమస్తే. ఈ ఆషాఢ మాసం వచ్చిన దగ్గర నుండి ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ వారాహి అమ్మవారి గురించే వీడియోస్ ఫొటోస్ ఈ అమ్మవారిని చూడటమే సరిపోయింది. ఎప్పుడు వీడియోస్లో చూడటమే కానీ లైవ్లో అయితే ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు. కానీ అసలు తెనాలి చుట్టుపక్కల ఎక్కడుందా ఏంటా అని మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వెళ్దామనుకొని ఫిక్స్ అయ్యాను. అలాగే అమ్మవారు కూడా రమ్మని నన్ను అయితే పిలిచేసింది. నేనైతే ఇవాళ శ్రీ వారాహి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాను. అసలు ఇది ఎక్కడుంది ఏంటి అని మీకు పూర్తి డీటెయిల్స్ మొత్తం కావాలి అంటే ఈ వీడియో లాస్ట్ వాటికి చూస్తేనే మీకు తెలుస్తుంది. మధ్యలో చూస్తే అయితే మాత్రం తెలియదు. పూర్తి వాటికి చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి, ఫాలో కొట్టండి అబ్బా. నేను వారాహి అమ్మవారి దర్శనం కోసం వెళ్తే కానీ నాకు అక్కడ పంచముఖ వారాహి అమ్మవారి దర్శనం అయితే అందింది. మనసు అయితే అసలు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది. మనం ఎక్కడైనా గుడికి వెళ్తే ఒక్కొక్కసారి మనసులో ఏదో బాధ కాస్త దిగులుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే నా మనసు అంతా చాలా ఆనందంగా హాయిగా ఉంది. గుడి ఏమి అంత పెద్దదేం కాదు, చాలా చిన్న గుడి. అయినా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మంచి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్తే అసలు చాలా బాగుంది. వెళ్ళేంతసేపు కూడా ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మవారికి అయితే కందలో దీపం పెడతారంట. అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గరే కంద తెప్పించేసుకొని దాన్ని ఒక ప్రమిదలాగా చేసుకొని పసుపు కుంకుమ ఇంటి దగ్గరే పెట్టుకొని వచ్చాను. తీరా నేను గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కూడా బూడిద గుమ్మడికాయలో దీపం అయితే పెడుతున్నారు. అసలు ఏంటి ఎందుకు అని తెలుసుకుందామని వెళ్తే అక్కడ పంతులు గారు అయితే మైక్లోనే చెప్తూ ఉన్నారు. అది కుబేర దీపం అంటారంట. అది పెడితే చాలా మంచిదన్నారు. అందుకని ఎక్కడ దొరుకుతుందా ఏందా అని చూస్తే గుడి ఎదురుగానే ఒక అతనైతే గుమ్మడికాయలు పెట్టుకొని అమ్ముతున్నారు. అతనే మనకి గుమ్మడికాయకి హోల్ పెట్టించాడు. అక్కడే పసుపు కుంకుమ కూడా పెట్టారు. నేను అక్కడే పసుపు కుంకుమ కూడా పెట్టుకొని లోపలికైతే తెచ్చుకున్నాను. గుమ్మడికాయ వాటికి ఓకే. అందులోకి మనకి నువ్వుల నూనె ఒత్తి ఎలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారన్నమాట. పక్కనే కిరాణా కొట్టుంది, అక్కడికి వెళ్తే దొరుకుతాయి అని. నేను వెంటనే మా వారిని పంపించేసి నువ్వుల నూనె అలాగే వత్తి తెప్పించేశాను. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి పూజకు సంబంధించినవి మొత్తం తెచ్చుకున్నాను. ఆవు నెయ్యి కానీ, కంద దీపంలోకి చిన్న వత్తులు కానీ, పువ్వులు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఎర్ర చిలకడ దుంపలు, అలాగే దానిమ్మ గింజలు, తమలపాకులు టోటల్ మొత్తం నేను ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఈ కుబేర దీపం పెడితే మంచిదన్నారని చెప్పి నేను అప్పటికప్పుడు అది తీసుకున్నాను. కాబట్టి ఆ నూనె ఆ వత్తి అక్కడే తెచ్చుకున్నాను అనమాట. మొత్తం ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళా. కానీ అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా చేసుకున్నాను ఆ పూజ. ఇక్కడ మరొక ప్రత్యేకం ఏంటి అంటే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం హారతి ఇస్తాం కదా లాస్ట్లో. ఆ హారతి వెలుగులో చూస్తే అమ్మవారి నిజరూప దర్శనం అయితే కనిపిస్తుందంట వెలుగులో. మేమైతే చాలాసేపు అలాగే హారతి కొండెక్కేంత వాటికి చూసాం. హారతి కొండెక్కిన తర్వాత కూడా ఆ హారతి ఇచ్చిన ప్లేట్లో అదనేది అమ్మవారి నిజరూప దర్శనం అయితే కనిపిస్తుందంట. మాకైతే కనిపించిందని అనుకుంటున్నాము. మీకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కానీ అక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉందో. మనం ఎంతసేపు అక్కడ కూర్చొని పూజ చేసుకున్నా మనల్ని కదిలించే వాళ్ళే లేరు. కానివ్వండి త్వరగా అనేవాళ్ళే లేరు. మన ఇష్టం మనం మనసారా ఎంతసేపు చేసుకున్నా మనల్ని అడ్డు చెప్పేవాళ్ళే లేరు. అక్కడి నుండి ఇక్కడికి వస్తే ఈ అమ్మవారు మనకి పంచముఖ వారాహి అమ్మవారిగా దర్శనం ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చాక అసలు ఆ అమ్మవారిని ఆ పట్టు చీరలో దగ్గ మెరుస్తుంది. మీకు వీడియోలో కన్నా లైవ్లో అయితే ఇంకా మెరిసిపోతుంది. నేను ఒక పావుగంట సేపు అయితే అమ్మవారిని అలాగే ఎదురుగా నుంచొని అలాగే చూస్తూ ఉండిపోయాను. మా వారు నన్ను చూస్తూ ఉండిపోయారు. ఏంటి అంటే అసలు అలాగే చూస్తున్నావేంది, అమ్మవారికి నీ దిష్టే తగులుతుంది, కళ్ళను ఒక్కసారి అలా తిప్పు అన్నారు. అసలు నాకు నేనే సంతోషపడ్డాను. అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసేస్తే ఇక్కడ మరొక అమ్మవారు ఉన్నారు.
ఇక్కడ మొత్తంగా ముగ్గురు అమ్మవార్లు. అక్కడేమో మనం కూర్చొని పూజ చేసుకోవడానికి, ఇక్కడేమో ఓన్లీ దర్శనానికి మాత్రమే. మళ్ళీ ఎక్కడి నుంచి ఇటు సైడ్కి వస్తే ఇక్కడ మళ్ళీ ఈ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు అయితే మనం తీసుకెళ్ళి మొత్తం అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. మేము అన్నీ చెప్పే కదా, మేము అన్ని ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళామని. మేము తీసుకెళ్ళిన మొత్తం అమ్మవారికి అయితే సమర్పించేశారు. ఆఖరికి నేను తీసుకువెళ్ళిన నూగుల నూనెతో సహా ఆ అమ్మవారికి అయితే దీపారాధనలో వడ్డించేశారనమాట. అసలు ఇది మొత్తం ఎక్కడ ఏమిటి అంటే తెనాలి మీదుగా నందివెలుగు అత్తోట మీద, తెనాలి నందివెలుగు అత్తోట మీదుగా కొల్లిపర అనే ఊరిలో అయితే అమ్మవారి గుడి ఉంది. మనం ఊళ్ళోకి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తున్నారు. మేము ఒక్కళ్ళని అడిగితే ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు పలానా చోట అడ్రస్ అని. మనం ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టేసేయండి అబ్బా. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం తీసుకువెళ్ళి మొత్తం అమ్మవారికి సమర్పించుకునే అవకాశం అయితే మనకి ఆ అమ్మవారు అయితే ఇచ్చింది. కానీ చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోకుండా అమ్మవారి తాంబూలము నాకు వచ్చింది, ఆ అమ్మవారి గాజులు కూడా నాకైతే ఇచ్చారు. చాలా ఆనందం వేసింది, చాలా బాగుంది. అసలు ఆ అమ్మవారి విగ్రహం పట్టుకొని మనం దండం పెట్టుకునేంత అవకాశాన్ని అయితే అమ్మవారు నాకైతే అందించింది.